ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కులదేవతాభ్యో నమః. ఓం శ్రీ గృహదేవతాభ్యో నమః. ఓం శ్రీ ఇష్టదేవతాభ్యో నమః. ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గురుదేవదత్త దత్త మహారాజ్. ఈ కార్యక్రమాన్ని అవలోకిస్తున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి మహానుభావులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఈ ఈ భాషలో సుధాకర్ రావు అనబడే నేను వాడేటువంటి భాషలో ఏమన్నా లోటుపాట్లుంటే సరిదిద్దమని అర్థిస్తున్నా, తప్పులు పట్టొద్దు దయచేసి అని తెలియపరుచుకుంటూ, సరే గత 4 వారాలుగా బాబా తత్వమో లేదు గురుతత్వమో లేదు వ్యక్తిత్వమో లేదు మన వ్యక్తిత్వమో లేదు మన సమస్యలు తీర్చుకోవడానికి ఆయన మార్గాన్ని ఎన్నుకోవడమో మొత్తం మీద ఏదో నాదైన సరళలో ఆ తల్లి సరస్వతి మాత, ఈ ద్వారకామాయే సరస్వతి, ఆ మాత పలికిచ్చేటువంటి ఆ పలుకులను మీతో పంచుకోవడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈ వారం కూడా దాదాపు మన సమాజంలో భక్తి పరాకాష్ఠకి చేరినట్లుగా నిన్న శివరాత్రి మహోత్సవాలు చాలా చెప్తున్నాయి. పేపర్లో ఎక్కడ చూసినా కూడా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా చూస్తే కోటాను కోట్ల జనం ఆ పరమేశ్వర దర్శనానికి బయలుదేరి ఆ దర్శనం కోసం లేదా పూజలు పునస్కారాలు, ప్రతి దేవస్థానం సర్వతా వ్యాపించినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు దర్శనానికి, కృపకు, అనుగ్రహానికి పాత్రత పొందేదానికి ఆ పేపర్లో చూసిన ధర్మంలో చాలా చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే అవసరం కొద్దో అవసరం లేకపోబోతో లేదు స్వార్థంతోటో నిస్వార్థంతోటో మొత్తం మీద కంచి మహాస్వాములు వారు, పెద్ద స్వాములు వారు చెప్తారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి, ఈ మాత్రమైన ఆ భయంతో లేదా అవసరాలు తీర్చుకునే నెపంతో గుళ్ళు గోపురాలు దర్శిస్తూ నన్ను దర్శించడానికి వస్తున్నారు అనంటే ఆ మాత్రం భక్తికైనా నేను చాలా సంతోషాన్ని, ఆ మాత్రం భక్తికైనా నేను వారి సమస్యలను లేదు వారి కష్టాలను ఓర్పుతో విని అది ఒక భగవత్ సేవగా భావించుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. నా శరీరం ఉండేది అందుకు, కాకపోతే ఇంకెందుకని చెప్పుకున్న మహానుభావుడు అనమాట ఆయన. ఆ రకంగా అయినా భగవంతుడు మనల్ని, మన యొక్క నడవడిని గుర్తించి మనకు అనుగ్రహాన్ని ఇస్తాడంట. మరి మన ఈ భగవంతుడు నాడు ప్రత్యక్ష భగవంతుడు, కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి అయితే కలియుగ సద్గురువు సాయినాథుడు. మరి కానీ వీళ్ళిద్దరికీ తేడా లేదు. ఆత్మతత్వం అనేటువంటి దైవతత్వం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి లేదా గురువుగా అయినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ అనేటువంటి సాయినాథుడికి తేడా లేదు. కానీ ఇది స్వస్వరూపంలో మన దగ్గరకు వచ్చింది, అది శిలారూపంలో ఉంది, అంతే తేడా అన్నమాట. అందుకే ఆయన ఏం చెప్తాడంటే, నీ కులదేవతను మర్చిపోయి నా దగ్గరకు వచ్చినా కూడా నీకు పనులు కావు, కాబట్టి నీ గృహస్థ ధర్మంలో మీ ఇంటి ఇలవేలుపు ఎవరైతే ఉంటారో ఆయన ముందు స్మరించుకోండి అని తెలియపరిచేవాడు అనమాట. ఆయనే భగవంతుడు, ఆయనే వెంకటేశ్వర స్వామి, సాయినాథుడే వెంకటేశ్వర స్వామి. కానీ ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఆచరిస్తూ సమాజ నిర్మాణంలో ఆయన భగవంతుడి వైపు ఈ సమాజ జీవుల్ని నెట్టేదానికి లేదు తీసుకెళ్లే క్రమంలో మనం ఏమి చేస్తే, ఏ విధంగా మనం ఆచరిస్తే, ఏ విధంగా మనం భావిస్తే ఆ భగవంతుడి కృపకు పాత్రతే మన కష్టాలు తెరతాయో చెప్పే విధంగా ఆయన ఆచరించి చూపాడనమాట అక్కడ. సరే, ఆ విధమైన భావంలో వస్తే మరి సాయినాథుడు ద మిస్టిక్ ఆఫ్ ద అల్టిమేట్ యోగిక్ మిస్టిసిజం అంతా కూడా సాయినాథుడిలోనే ఉండేది. ఎందుకనంటే భారతీయ సంస్కృతిలో లేదు భారతీయ ఆధ్యాత్మికతలో ఉండే ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే యోగిక్ పవర్స్. అంటే అవి ఎక్స్ట్రా సెన్సరీ అతీంద్రియ శక్తులు కూడా కాదు, వాటికి బియాండ్ ఆల్ పవర్స్ అనమాట. అంటే అసలు అతీతం అనేటువంటి దానికి పరాకాష్ఠగా మనం చెప్పుకోవాలంటే సాయినాథుడు ఒకటే. కానీ ఈ యోగిక్ పవర్స్ను అంటే దాన్ని ఏ రకమైన ప్రకృతి శక్తులు అన్నమాట. ఇవన్నీ కూడా ప్రకృతిలో తను ఇమిడిపోయి లేదు ప్రకృతే తన దగ్గరకు చేసుకునే క్రమంలో అబ్బేటువంటి అలౌకికమైనటువంటి అతర్క్యమైనటువంటి అఘటితమైనటువంటి లీలలు అంటాము, లేదా శక్తులు అని అంటాము, కాస్మిక్ ఎనర్జీ. ఆ ఎనర్జీ అంతా కూడా సాయినాథుడు దగ్గర ఉండేదంటే ప్రకృతి అంతా ఆయన పాదాల దగ్గర ఉండేదంట. అంటే ఆయన ఏం చెప్తాడో మనం ఏం చేయాలనేటువంటి భావంతో. అందుకోసమే సాయినాథుడి యొక్క ఆచరణను కానీ, అందుకే ఆచరణ పరిశీలించామనుకోండి, పరిశీలించే తాకత మనకు లేదు, స్థాయి మనకు లేదు.
కానీ పరిశీలించాలని ఎందుకు చెప్తున్నా ఆయన దగ్గరికి మనం ఏదో అడగడానికి పోతున్నాం. నాకు ఈ కష్టం తీర్చు భగవంతుడా సాయినాథా, లేదు నాకు ఈ మార్గాన్ని సాయినాథుడా, లేదు నాకు ఈ రకమైనటువంటి ఈ భావజాలంలో ఉన్నాను నన్ను మార్చు సాయినాథుడా, లేదు ఏదో ఒకటి ప్రయోజనాన్ని ఆశించి మనం వెళ్తున్నప్పుడు ఆ వెళ్ళే క్రమంలో కనీసం అడగడం అయినా మనకు తెలిసి ఉండాలి కదా అనే భావంతో ఆయన దగ్గర ఏముంటుంది ఏమి లేదు అని పరిశీలించుకోవడమే. ఆ పరిశీలనలో వస్తే ఆయన దగ్గర లేనిదంటూ లేదు, సర్వం ఆయన దగ్గర ఉంది. సర్వం అది మనం నీ మనసు భావం ఏ స్థాయికి చేరుతుందో ఆ స్థాయి కన్నా కూడా 100 రెట్లు ఎక్కువగా ఆయన దగ్గర ఉందట. మరి ఇంతటి వైవిధ్యంతో కూడినటువంటి ఆధ్యాత్మిక పురుషుడు గత చరిత్ర చూసినా, భారతీయ చరిత్ర చూసినా, భవిష్యత్తు చూస్తే మనకు తెలియదు. కానీ వర్తమానం వరకు సాయినాథుడు లాంటి శక్తిమంతుడు, అపారమైన శక్తిమంతుడు ఎక్కడా మనకు ఏ సాంప్రదాయంలోనూ కూడా కనిపించలే. మీరు చరిత్ర వెతకొచ్చు, చరిత్రకారులు చెప్పిన మాటే. ఈ మాటలన్నీ కూడా నేను చెప్పే మాటలేం కాదు, చరిత్రకారులు చెప్పిన మాట అన్నమాట. ఎందుకంటే ఆయన విధానం అంతా కూడా ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకత కూడా ఎట్లా చేయాలంటే ప్రశ్న పరిప్రశ్న అన్నట్టుగా, ప్రశ్న అంటేనే ఒక ఇదైనప్పుడు దానికి మళ్ళీ పరిప్రశ్న ఏంది అని చెప్పుకున్నట్టుగా ఆయన తనదైన శైలిలో ప్రకృతిని మెడలు వంచి తన దగ్గర పెట్టుకున్నాడట. ఆయన ఏ విధంగా కూర్చొని జపాలో తపాలో ధ్యానాలో చేసి కాదు, ఒకటి ఏ విధమైనటువంటి సాధనా మార్గాలను అవలంబించి కాదు, 2 ఏ విధమైన మంత్రతంత్రాలు చేసి కాదు, 3 ఏ విధమైన యంత్రాలను పెట్టుకొని సాధన చేసి కాదు, 4 కానీ ఆయన శక్తిమంతుడు. మరి ఏ సాధన లేదు, ఏ విధమైనటువంటి మంత్రతంత్రాలు లేవు, కానీ ఆయనకి ఎందుకు ఈ ప్రకృతి అంతా కూడా లోబడిపోయేసేసి ఆ ప్రకృతే తనగా భావించుకొని నా తల్లి ప్రకృతి మాత, నా తండ్రి ప్రకృతి పురుషుడు, నా వయసు లక్షల సంవత్సరాలను చెప్పుకున్నాడు అన్నమాట మహానుభావుడు. మరి ఎట్లా చెప్పుకోగలిగాడు అనంటే ఆయనలో శక్తి ఉందనే విషయం అందరం కూడా అంగీకరిస్తాం అన్నమాట. పోనీ ఈ స్థాయికి రావడానికైనా ఏ రకమైనటువంటి ఆశ్రమాలు కట్టిలా, ఏ విధమైనటువంటి భాష్యాలు, గీతా భాష్యాలు, ఆ భాష్యాలు ఈ భాష్యాలు ఏమి రాయలా, పోనీ ఏ భాగవతాలు రాయలా. ఆయన భాగవతం ఏదైనా ఉన్నా కూడా ఆయనది రాసుకోవాలా, పక్కన వాళ్ళు రాసుకున్నారు తప్పితే ఆయనదైతే నా భాగవతం ఇదే ఆయన చెప్పుకోవాలా. మరి ఎవరి కోసము ఆయన ఆ అతర్క్యమైనటువంటి లీలను ప్రకటింపచేయలేదు. వీళ్ళు నమ్మాలా, వీళ్ళు నా దగ్గరికి రావాలంటే నేను ఏ లీల చేస్తే వాళ్ళు నా దగ్గరికి వస్తారు, ఆ విధంగా వాళ్ళని నమ్మించవచ్చు అని ఏ లీలా చేయలే. పోనీ వీళ్ళు మెచ్చాలా అని చెప్పి కూడా ప్రయత్నించాలి. ఎవరైనా ఆయన మెచ్చి ఆయన దర్శనానికి పోయిన కొంతమంది మహానుభావులు పోతే దర్శనము ఇవ్వలేదని చెప్పి సచ్చరిత్రలో ఉందా. ఒకరోజు కలెక్టర్ భార్య, ఆ రోజుల్లో అహ్మద్నగర్ కలెక్టర్ భార్య బ్రిటిషర్స్ ఆయన చూడడానికి వెళ్తే మరలా వస్తాను కూర్చోండి అని చెప్పాడు ఆయన. నేను కలెక్టర్ని, బ్రిటిష్ వాళ్ళకుండా అహంకారం ఆ రోజుల్లో మనకు తెలియదు కాదు. నేను కలెక్టర్ని వచ్చాను దర్శనానికంటే నువ్వు కలెక్టర్వే, నా కలెక్టర్ రమ్మంటున్నాడు అని చెప్పేసి భగవంతు సేవలో వెళ్ళిపోయాడని మనం సచ్చరిత్ర చదువుతూ ఉన్నాము. సరే, ఈ విధంగా చూసుకుంటుంటే ఒక పాల్కే 11వ అధ్యాయంలో వచ్చే పాల్కే 9 నెలలు దర్శనం ఇలా షిరిడీలోనే ఉన్నాడు, ఆ ద్వారకామాయికి ఎదురుగానే ఉన్నాడు ఆ పాల్కే అని అతను. కానీ ఈయనైతే దర్శనం ఇలా ఏంది ఇవన్నీ కూడా ఒక్కసారి బేరీ చేసుకునేదానికి అనమాట. ఇవన్నీ కూడా అంటే ఏ విధమైన భాష్యాలు రాయలేదు, ఎవరిని మెప్పించేదానికి ఆయన ఎటువంటి లీలలు చేయలేదు, ఏ విధమైన సాధనా మార్గాలు చెప్పలేదు, ఏ విధమైనటువంటి మంత్ర తంత్ర వ్యవస్థలు ఆయన చెప్పలేదు. కానీ సాక్షాత్ భగవంతుడు. ఆయన నమ్మిన వాళ్ళు ఆయన భగవంతుడు అనుకుంటారు, నమ్మని వాళ్ళు అవధూత అని అనుకుంటారు అని సచ్చరిత్రలో ఉండే విషయాలు ఇవన్నీ కూడా. లేదు నమ్మని వాళ్ళు ఏదోలే పకీర్ అనుకుంటారు. కానీ లాస్ట్కు ఆయన దగ్గరికి పోయిన తర్వాత పిచ్చి పకీర్ అనుకున్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర కీర్ తాగారు. ఆయన ఇచ్చే పైసాన్ని ఎట్ట స్వీకరించారంటే ఇంక చూడందే ఉండలేమన్నంత విధిగా ఆయనకు సరెండర్ అయిపోయారు. లేదు చూడండి ఇవన్నీ కూడా ఎట్టబ్బాయి ఆయనకానంటే అని మనం ఆలోచించుకుంటే ఎట్టబ్బాయి ఇప్పటికీ సమాజానికి చరిత్రకారులకు అందని అంశం అంటది. కానీ ఈరోజు సమాజంలో ఆయన లేని ఇల్లు అంటూ లేదు, ఆయన ఫోటో లేని ఇల్లు అంటూ లేదు. కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా విశ్వ మానవులు కూడా ఈరోజు నాకు ఒకరోజు షిరిడీలో ఒక ఆయన కలిసాడు, కొలంబో నుంచి కలిసాడు, కొలంబియా వ్యక్తి నాకు ఆయన కార్డు కూడా ఇచ్చాడనమాట. ఆయన బాబా గురించి చెప్తుంటే ఫర్ ద పాస్ట్ 20 years నుంచి వస్తున్నాడంట ఆయన, 25 years నుంచి కొలంబియా నుంచి బాబాను చూసేదానికి. మరి ఆయనకి ఎట్లా పాకాడు అక్కడికి?
ఆ కొలంబియా దక్షిణ అమెరికా కంట్రీ అనుకుంటాను. మరి ఎట్ట పాకబడ్డాడు ఆయన? ఆయన గురించి ఎవరు ప్రచారం చేశారు? ఒకరోజు దాసగణు మహారాజు ప్రచారం చేశాడు, ఈరోజు ఏ గణు ప్రచారం చేశాడు? ఈరోజు ఉండే గనులందరూ కూడా గనులుగా అయిపోయినారు తప్పితే, గని కోసం పోతున్నామే తప్పితే ఆయన ప్రచారం చేసేది ఎక్కడుంది మనకి? ఆయన గనిస్తే కానీ మనం ప్రచారం చేయలేని స్థితిలో ఉన్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారి వేరీ చేసుకుని మరలా ఆలోచించుకుంటే ఆయన సాంప్రదాయం, ఆయన చెప్పిన మాటల్లో మా సాంప్రదాయం వేరు, మా మార్గం వేరు, నేను సూక్ష్మంలో సూక్ష్మాన్ని, అందరూ గుర్తించలేరు నన్ను, నా సాంప్రదాయం వెతికే మార్గం కూడా మీరు ప్రయత్నించొద్దు, మీకు ఏమాత్రమైన విచక్షణ అంటూ ఉంటే నా వైపు శ్రద్ధ విశ్వాసాలతో ఉండండి అంతే. ఇంకంతకుమించి నాకేం వద్దు, నీ డబ్బులు వద్దు, నువ్వు చేసే ఏ చర్యలు కూడా నాకు ఆపాదించొద్దు, నువ్వు భాష్యం చేసే ఏ పూజలు కూడా నాకు వద్దు. 2 అంశాలు అయితే శ్రద్ధ విశ్వాసం, ఈ 2 నా వైపు పెట్టండి. నేను మిమ్మల్ని గట్టెక్కించకపోతే నన్ను అడగండి, ఇది నా ప్రతిజ్ఞ అని చెప్పాడు ఆయన. ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు. మరి లీలలు ఇవన్నీ చేయడం అంటారా? ఆయన చెప్పుకున్న మాటలు ఏం చెప్పాడు? మామూలుగా కొద్దిమంది ఈ ఆయన మాటల్లో చెప్పుకుంటే, సాయినాథుడు సద్గురు సాయినాథు మాటల్లో ఆయన మాటలు చెప్పుకుంటే, ఈ యోగిక్ సాంప్రదాయంలో వాళ్ళు ఆచరించే విధానం అంటే, వాళ్ళు ఆ యోగిక్ సాంప్రదాయం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ప్రకృతితో కనెక్టివిటీ కోసం ప్రయత్నిస్తారనమాట వీళ్ళు. మోక్షం అనేటువంటిది వాళ్ళ దగ్గర అసంబద్ధం, మోక్షం అనే పదమే లేదు. బాబా మాటల్లోనే అదే సత్యత్తులో అథవా మోక్షాన్ని ఇవ్వగలను నేను ఇక్కడ అని అంటాడు. మోక్షం అవ్వడం అంటే ఏంది? వాళ్ళ భాషలో వాళ్ళ భావంలో వేరే. మనం అనుకునే మోక్షం ఇక్కడ చచ్చిపోకనే స్వర్గంలో ఇంద్రుడి పక్కన, లేదా ఇంద్రుడి పక్కన ఉండే రంభ ఓరోసి మేనల పక్కన ఉంటాం, ఇది కాదు మోక్షం. ఆయన చెప్పే మోక్ష భావన వేరే, నెక్స్ట్ టైంలో వస్తూ ఉంటుంటుంది అన్నమాట. ఆయన ఏం చెప్పుకున్నాడు? ఆ భావంలోకి వస్తే ఈ యోగిక్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా ప్రకృతితో కనెక్టివిటీ, ప్రకృతితో అనుసంధానం కాబడే విధంగా, అంటే జీవాత్మ పరమాత్మ ఆధ్యాత్మిక భాషలో వాడితే వాటి రెండింటి మధ్య తేడా లేదు, అవి 2 ఒకటేను అని తెలియపరిచేటువంటి ఆధ్యాత్మిక ఆచరణ అట్టది కనెక్టివిటీ. అందువల్ల వాళ్ళు యూనివర్సల్గా పిలువబడ్డారు, యూనిక్గా పిలువబడ్డారు. పిలువబడేదానికి మామూలుగా ఈ సమాజంలో ప్రస్తుత వర్తమాన కాలంలో మనకు తెలిసినటువంటి యోగిక్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉన్నాయంటే, ఇప్పటికంటే ఆ రోజు ఎక్కువగా ఉన్నాయట ఆయన రోజుల్లోనే. కొంతమంది నీళ్ల మీద నడవడం, నీళ్ల కింద నడవడం, నిప్పుల్లో నడవడం, చుట్టూ నిప్పులు పోసుకోవడం, చీలల మీద నడవడం, వాళ్ళకి రక్తం కారుతున్నా కూడా నొప్పిని భరాయించున్నారు. మరి ఆ దేహం ఆ స్థాయిని, అంటే దేహం అనే భావన కోల్పోయి సాక్షాత్తు వాళ్ళే భగవంతుడు అనుకుంటున్నారు. భావం మనకు తెలియదు. కానీ ఇవన్నీ కూడా యోగిక్ ప్రాక్టీసెస్లో వచ్చేటువంటి కొన్ని చిన్నటువంటి శక్తులు అన్నమాట. లీలలు, మెరకిల్స్ అంటారు వీటిని. ఇట్స్ నాట్ మిస్టిసిజం, ఇట్స్ ఓన్లీ మెరకిల్. మెరకిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మిస్టిసిజం. లీల, చిన్న లీల. ఏ వ్యక్తి అయినా, సాధారణ వ్యక్తి అయినా కూడా ఒక 40-50 రోజులు అటు పాటించే చేయొచ్చు అని చెప్పి మనకి ఈ మధ్య హేతువాద సంఘాలు కూడా చాలా చూపిస్తూ వస్తూ ఉన్నాయి. కానీ బాబా విషయానికి వచ్చినప్పటికీ బియాండ్ ఆల్ దిస్, దీని అంతటి కూడా అతీతంగా బాబా యొక్క లీలలు చూపిస్తూ ఇది కాబట్టాయంట. బాబా ఏం చెప్పుకునేవాడంటే, ఈ యోగిక్ సాధనలు చేసేటువంటి ఈ వ్యక్తులు ఈ నీళ్ల మీద నడవడంలో, లేదా నీళ్ల కింద నడవడంలో, లేదా చీలల మీద నడవడంలో, లేదా నిప్పుల్లో నడవడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పవిత్రమైన ఉద్దేశమైనట వాళ్ళది కూడా. పవిత్రమైన ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశాలు దురుద్దేశం ఏం లేదు. అయితే వాళ్ళు వాటిని తీసుకొచ్చి ఈ సమాజాన్ని, ఈ జీవాత్మ పరమాత్మ ఒకటేను, 2 వేరు కాదు. కాబట్టి ఇక్కడ బాహ్యానికి జరిగేటువంటి, దేహానికి జరిగేటువంటి ఏ సంఘటన కూడా మమ్మల్ని బాధించదు, ఏ విధమైనటువంటి నొప్పి ఇవన్నీ కూడా మాకు బాధలు ఈ దేహానికి ఉండవు అని సమాజానికి తెలియపరిచి, మీరు కూడా ఈ విధమైన ఆధ్యాత్మిక ఆచరణలోకి రండి అని తెలియపరచడం వాళ్ళ భావనట, ఆ యోగ సాధకుల భావనటది. బాగానే ఉంది. కానీ ఇక్కడ బాబా అనేటువంటి మహాయోగి, యోగి పొంగవుడు, యోగి పురుషుడు, మహాయోగి అనమాట, మహాయోగి అనమాట. ఈయన భావన ఎట్లా తీసుకున్నాడంటే, సమాజానికి ఈ విధమైన బాహ్యం అనేటువంటి లీలను సమాజానికి చూపించకుండా భగవంతుడి సేవ ఒక్కటే, నేను భగవంతుడికి సేవకుడను, ఆ భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడో ఆయనకి ఏ విధంగా సేవ చేసుకోవాలని ఆయన ఆలోచించుకుంటే భగవంతుడు లేని చోట ఆయన కనిపించలేదంట. అంటున్నాడు అంతటా కూడా భగవద్మయం, అంతా కూడా పరమాత్మమయం. పరమాత్మమయమైనటువంటి యూనివర్స్లో దేన్ని కాదనగలను,
దేన్ని అవునని ఏది నాది కాదు అని తర్కించుకునేవాడంట సాయినాథుడు. ఆయన మాటల్లోనేది ఈ మ్యాటర్ ఎక్కడుందా అంటే మీకు పుస్తకం చెప్తాను. మీకు సేవకుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. మీకంటే ఎవరు? మనకి మానవాళికి సేవకుణ్ణి అని చెప్పుకున్నాడు. మరి మనకు సేవ చేసేదానికి సిద్ధంగా అయితే ఆయన ఉన్నాడు. చేయించుకునే స్థాయిలో మనం ఉన్నామా? మరి ఏ భావజాలంలోకి పోతే మరి ఆయన మనకు పలుకుతాడు? మీరు నాకు ప్రశ్న ఇచ్చు, అవునా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నీకు ఆ అనుభూతి ఉందా అని మీరు అడగొచ్చు నన్ను. సుస్పష్టంగా అనుభూతి నాకుంది. నానే సుధాకర్ రావుకు ఉంది, నానే సుధాకర్ రావు కుటుంబానికి ఉంది, నా భార్య బిడ్డలు కూడా అనుభూతి ఉంది. ఏ విధమైన అనుభూతి? ఆయన ఏ భావజాలంతో, ఏ స్పష్టత, స్వచ్ఛత, సత్యం అనేటువంటి భావజాలంతో ఆ భగవంతుని స్మరించుకునే మార్గం చూపించాడో అది మాకు చూపించాడు ఆయన. నేను అదే చేస్తున్నాను, కలిసిన వాళ్ళు కూడా అదే ఆయన చూపించిన మార్గాన్ని చూపిస్తూ ఉన్నా. ఇక్కడ నేనేం పూజలు చేయమని చెప్పట్లేదు, నువ్వు ఆ గుడికి పోని పని అవుతుందని చెప్పట్లేదు, భరోసా ఇవ్వట్లేదు. అయితే ఆయన ఉన్నాడనే భరోసా ఇస్తున్నా. ఎవరు? బాబా ఉన్నాడులే అని భరోసా ఇస్తున్నా. ఆపాదించుకోవడం వల్ల ఆయన చేసింది కూడా అదే, ఆపాదించుకోవాలి. అంతా సర్వం భగవంతుడు అనేటువంటి ఒక సాధనా మార్గంలోకి మనం కానీ రాగలిగితే తప్పనిసరిగా మన చుట్టూ కూడా ప్రకృతి అనేది ఒక వలయంగా జరిగి సర్వరక్షణను అనుగ్రహిస్తుంది. అది అయితే ఒక గురుకృపతోటే వచ్చేది. అది గురుకృపతోటే వచ్చేది. అదే అంతే తేలికైన విషయం ఏం కాదు. అది జన్మ సంస్కారాలు చాలా కావాలంటాడు ఆయన. నానా చంద్రకర్ విషయంలో ఏం చెప్తాడు? నిన్ను పిలిపించుకుంది గత 4 జన్మల నుంచి నువ్వు నేను ఒకట్రా, నీకు నాకు సంబంధం ఉంది కాబట్టి నిన్ను పిలిపించుకున్నానని చెప్తాడనమాట ఆయన. కాబట్టి ఆ జన్మ సంస్కారాలు ఆయన గుర్తిస్తాడు. ఏ విధంగా అనేటువంటి విషయానికి వస్తే మనం మామూలుగా ఏం చేస్తామంటే, బాబా గుడికి పోయినాం, హారతి ఇచ్చాం, ప్రసాదం తెచ్చాం, ఇంట్లో చేసుకున్నాం, నైవేద్యం పెట్టాం, గుడికి తీసుకెళ్ళాం, నైవేద్యం పెట్టాం, 10 మంది వచ్చారు, అందరూ పెట్టారు, అందరూ తిన్నారా లేదా అనేటువంటి భావంతో మాట్లాడతాం. టైం అయిపోయిందని చెప్తున్నాడు ఆయన. ఈ మంచి ఒక స్పష్టమైనటువంటి భావం ఇప్పుడు వచ్చిందనమాట ఆ ధోరణిలో. ఇప్పుడే టైం అయిపోయిందని చెప్తున్నాడు. సరే, నెక్స్ట్ వారాన్ని గుర్తుపెట్టుకొని కంటిన్యూ చేస్తాను దీన్ని. మరి ఆ భావంలో ఉండేటువంటి మనము, మరి ఆయన అటువంటి భావజాలంలోకి తీసుకెళ్లేటువంటి ఆ మహానుభావుడు నీదే సాంప్రదాయం అయ్యా అని అడిగితే అన్ని సాంప్రదాయాలు మావేను అని చెప్పుకున్నాడు అనమాట. అన్ని సాంప్రదాయాలు మావేను అని చెప్పుకున్నాడు. నువ్వు ఏ సాంప్రదాయంలో ఏ విధమైనటువంటి ఆచార సాంప్రదాయం నువ్వు ఆచరించినా సరే అది నాకే చెందుతుంది అన్నాడు అనమాట ఆయన. ఇంకోరికి చెందుతుందని కూడా చెప్పలేదు. పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. అది నాకే చెందుతుంది అని చెప్పాడు. ఆ స్థాయి ఎవరికి ఉందండి? నువ్వు ఏ ఆచారమైనా చదివి నాకు చెందుతుందని చెప్పగల స్థాయి ఎవరికి ఉంది? ఒక భగవంతుడికే ఉండేది. అన్ని ఆచారాలు ఆయనవే కాబట్టి చెప్పకనే మరలా నేను భగవంతుడని చెప్పుకుంటున్నాడు. భగవంతుడే. కానీ మరి ఏ సాంప్రదాయం అనేటువంటి విషయానికి వస్తే ఎక్కడా కూడా ఆయన ఇది కాదు అనేటువంటి మాట ఎక్కడా చెప్పాల. ఆయన చెప్పిన ఒక మాట ఏదైనా ఉందంటే, నీ కులదేవత ఇలవేల్పును మర్చిపోవద్దు అని అంటాడు ఆయన. ఈ ఇలవేల్పును మర్చిపోయి నువ్వు ఇంక ఏ విధమైనటువంటి సమస్య పరిష్కారాలకి నువ్వు వెతుక్కున్నా కానీ అవి నెరవేరువు అని అంటాడు ఆయన. దానికి సుస్పష్టమైన తార్కాణం ఏమిటాయంటే ఆయనే చెప్పుకో ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి శ్యామ అనేటువంటి మహానుభావుడు ఒకరోజు ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు చెప్తారు, నాయనా గత 30 సంవత్సరాలుగా ఈ సంపుటి శాలిగ్రామ సంపుటి ఇక్కడే ఉండిపోయింది. మీ నాన్నగారి హయాంలో వీటిని చక్కగా చేసేవారు. ఆ రోజు మీ నాన్నగారు అమ్మవారికి ఒకటి అనుకున్నారు, కానీ మర్చిపోయారు. మీ నాన్నగారు తదనంతరం ఈ సంపుటికి ఏమీ జరగలేదు కార్యక్రమాలు, కాబట్టి మనకు మొక్కుబడి ఉంది, అది తీర్చుకోవాలని అంటారు. అన్నప్పుడు ఈయన ఏం చెప్తాడంటే, అవన్నీ తీసుకొని బాబా దగ్గరకు వచ్చి నిన్నే ఇలవేల్పుగా భావించుకుంటున్నాను, మా ఇలవేల్పు ఎవరో నాకు గుర్తులేదు, నాకు తెలియలేదు అని చెప్పుకొని నీకే సమర్పించుకోవడం చెప్పి మొక్కు తీర్చుకోబోతే బాబా ఏమంటాడు అక్కడ? నేను కాదు మీ ఇలవేల్పు, పలానా చోట తల్లి ఉంది, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర తీర్చుకోపో అని చెప్తాడు. చూడండి, మార్గం ఇచ్చేది అంట్లో ఆయన. మరి ఆయన స్వీకరించవచ్చు కదా. స్వీకరించే స్థాయి ఉంది, స్వీకరించే అర్హత ఉంది, భరాయించగలన గరళ కంఠుడిలాగా కెపాసిటీ ఉంది. ఎట్లా ఎందుకుంది అది? ఆయనే చెప్పుకున్నాడు, మీ భారములు నాపై పడవేడు, నేను మోసుదురా అని చెప్పుకున్నాడు అనమాట ఆయన. మరి భరాయించగలిగిన శక్తి కూడా ఉంది. కానీ ఎందుకు? ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి, స్థాయికి తీసుకెళ్లేదానికి ఇహజీవనంలో మనం ఆచరించవలసిన విధి విధానాలను తెలియపరచడంలో ఆ దేహ రూపంలో ఆయన మనకు చూపించే మార్గం అన్నమాట. అది స్వీకరించగలిగి ఉండి కూడా ఇది ధర్మం కాదు, ఆధ్యాత్మిక ధర్మం ఇది కాదు
ఆధ్యాత్మిక పద్ధతి ఇది కాదు. మీరు నన్ను గురువుగా భావించుకోవచ్చు కాక, నీకు ఎంతమంది గురువులైనా ఉండని, నీ గురు రూపంలో నేను దర్శనం ఇస్తానని చెప్పి గురు గోళపు రూపంలో దర్శనం ఇచ్చి మేగుడి విషయంలో ఆయన రుజువులు కూడా ఇచ్చున్నాడు అనమాట ఆయన. కానీ మనలో పెరగలేదు. మనలో ఉన్న మన పోయిన వారం చెప్పుకున్నాం, నాలో ఉన్న సాయినాథుడికి నమస్కరిస్తున్నా, పాపాలన్నీ క్షమించమని ప్రార్థన చేస్తున్నా, నన్ను నడిపించు నాలో శక్తిని ఇప్పుడే కనుగొన్నా. మరి ఆ మనలో అంతర్లేనిటువంటి జీవంలో ఆ పరమాత్మ చైతన్యటువంటి దేహంలో నుంచి ఆ పరమాత్మ వెలికి రావడానికి ఏ విధమైన ఈ దేహం ఆచరణలు చేయాలనో దాన్ని చూపించేవాడంట ఆయన. దాన్ని ఆయన ఆచరించి. కాబట్టి సత్పురుష మహాశైలరు మీ అందరికీ మనస వాచ కర్మన వినయపూర్వక వందనాలతో కూడినట్టు విన్నపం ఏం తెలిసిన సచ్చరిత చదవండి. మణమ్మ గారి సచ్చరిత చదవండి. సకల కష్టాలు తొలుగుతాయి. ఫస్ట్ మీ కష్టాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం, ఎన్నెన్నో చేస్తూ ఉన్నాం, అయినా సరే కష్టాలు తీరలేదనుకునే వాళ్ళం ఈరోజు కూడా ఉన్నాం. ఇది మటుకి ప్రతి వారం చెప్తాను ఈ పదం. ఎందుకంటే నా దగ్గర గురించి చెప్పుకుంటారు, మేము బాబా గుళ్ళు తిరిగి తిరిగి అలసిపోయినామో మా కష్టం తీరలేదని. తీరేదానికి మార్గం అయితే ఒకటే మార్గం, సాయి సచ్చరిత్ర, మణమ్మ గారు సాయి సచ్చరిత్ర రోజుకు ఒక అధ్యాయం పారాయణించండి చాలు. ఆ తర్వాత మార్గం ఆయన ఇస్తాడు. చాలామంది చెప్తుంటారు మాకు అర్థం కాలేదు, ఆ భావం అర్థం కాలేదు, భాష అర్థం కాలేదంటే, భాష అయితే మనకు అర్థం అవుతుంది. 5వ తరగతి పిల్లవాడు కూడా ఆ తెలుగు చదవగలడు. ఆ భావాన్ని అర్థం చేయించడం ఆయన ధర్మం. ఎందుకంటే చదువుతున్నది ఆయన చరిత్ర. చదివే కొద్దీ బడికి పోవడం నీ పని, నీ చేత దిద్దించడం అయ్యవారి పని. నువ్వు బడికే పోకుండా నాకు అయ్యవారు చెప్తాడా చెప్పడంటే అసంబద్ధం. ఈ నటనలు వద్దు. కాబట్టి సచ్చరిత్ర పారాయణ చేయండి అనే తెలియపరచుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు.